రెడీ? ప్రార్థన చేసుకుందామా? చేసుకుందామా? మరి మరి ఎట్లా ప్రార్థన అంటే ఏం చేయాలి? కూర్చోనడల్లా. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. మోకాళ్ళు ఉండాలా ఫస్ట్, తర్వాత కళ్ళు మూసుకోవాలా, తర్వాత చేతులు జోడించాలా, తర్వాత ఎవరితో మాట్లాడకూడదు. అర్థమవుతుందా? చక్కగా మోకాలు ఉన్నారా? చక్కగా మోకాలు ఉండాలి. వెరీ గుడ్. రైట్ అన్న, ప్రార్థన చేసుకుందామా? రైట్. ప్రేమ ప్రియ పద్ధతి తండ్రి, మరొకసారి మీ సంతోషం స్థూంచి ప్రాణి కనబరచానికి సగం బట్టి నీకు ఎంతో ఉన్నాను ప్రభావ. మరి ఇంతవరకు ప్రభావ పాటల్లో సహాయం చేస్తూ వచ్చినాం ప్రభావ. మరి నేను గ్రూప్ క్లాసెస్లో ప్రభావ సహాయం చేస్తూ వచ్చినాం. ఎంతో ఉన్నాను, స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. మరొకసారి ప్రభావ ఈ చివరి నేను ప్రభావ మరి క్లోజింగ్ లెసన్ ద్వారా ప్రభావ మీరు మీ పిల్లలతో మీరు మాట్లాడుతూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. అలాగే నా పాత్రలు సులచాటం మరుగుపరిచి పిల్లకర్త మీరు రీతిగా చెప్పడానికి ప్రభావ వేరే ప్రభావ జ్ఞానం అనుభవిస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం దేవా. కృప చూపి సహాయం చేయండి, సహాయం చేసిన దాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు చేస్తూ సమయాన్ని ప్రభావ ఆనందం ఉంచుకోండి. కరెంట్ ప్రభావితాన్ని మీ ఆనందం ఉంచుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ గత విషయంలో నేను ప్రభావ ఏ ఒక్క ఆత్మ ప్రభావం విడిచిపెట్టబడకుండా అందరూ రక్షించుకోవడానికి మీరు కృప చూపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. యేసుక్రీస్తు పేరిట స్తుతించి ప్రార్థించడం వేడుకుంటున్నాం తండ్రి. ఎవరికైనా గుర్తుందన్నా? మాట్లాడకూడదు. ఇంతకుముందు మనము క్లోజింగ్ లెసన్స్ అని ఒక సిరీస్ చూసుకున్నాం కదా, ఎవరికైనా గుర్తుందా? జయ ముందుకు రండి, అంత వెనకాల ఉండదు, రండి ముందుకే. ఇంతకుముందు మనం ఏ సిరీస్ చూసేవాళ్ళం ఐడియా ఉందామన్నా? ఇంతకుముందు మనము క్లోజింగ్ లెసన్స్ ఏం చూసుకునే వాళ్ళం? ఎవరికైనా ఐడియా ఉందా? చెప్పాలి, ఏదో కాము ఉండకూడదు, మాట్లాడాలా. జాషువా వెరీ గుడ్, మోషే వెరీ గుడ్. ఇంకా జాషువా గురించి చూసుకున్నాం, మోషే గురించి చూసుకున్నాము. సరే, వీళ్ళంతా ఎవరు నాన్న? సరే, వీళ్ళంతా ఎవరు? దేవుని సేవకులు. ఇంకా మనం ఆ సిరీస్ మెయిన్ దాని పేరే అనమాట. వీళ్ళు ఏమంటామంటే నాన్న, వీళ్ళందరూ ఏమన్నారు? అప్పుడు మనం ఇది చూసుకున్నాం కదా, మంచి సైనికుడు అనే సిరీస్ మనం చూసుకున్నాం. ఎ గుడ్ సోల్జర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ కదా. వీళ్ళందరూ ఎవరంటే యేసుక్రీస్తు వారు మంచి సైనికులు అంట. ఎవరెవరు మనం చూసుకున్న వాళ్ళు? మోషే చూసుకున్నాము, యెహోషువ చూసుకున్నాం కదా, వీళ్ళందరూ చూసుకున్నామంట. వీళ్ళంతా ఎవరు? దేవునికి మంచి సైనికులు వీళ్ళు. ఈ విధంగా ఫస్ట్ ఆల్ మనం మోషేని చూసుకున్నాము కదా. తర్వాత ఇంకేం చూసుకున్నాము? జాషువా చూసుకున్నాము కదా. దేవుడు మోషే ప్రార్థన దేవుడు విన్నాడు, ఎన్నో అద్భుతకార్యాలు చేస్తూ వచ్చినాడు. అదేవిధంగా జాషువా కూడా దేవుడికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయన ప్రార్థన కూడా విన్నాడు. ఎన్నో అద్భుత కార్యాలు జాషువా కూడా దేవుని ద్వారా చేస్తూ వచ్చినాడు. అయితే ఇప్పుడు మనము కొత్త సిరీస్ స్టార్ట్ చేస్తున్నాం. కొత్త సిరీస్ అంటే ఈ మంచి సైనికుడు అనేది అయిపోయింది అనమాట. ఓకే, ఈ మంచి సైనికుడు అయిపోయింది కాబట్టి మనం కొత్త సిరీస్ స్టార్ట్ చేస్తున్నాం. ఏదంటే ఈ సిరీస్ చూడండి, వాక్యానుసారముగా ప్రార్థించుటకు నేర్చుకొనుట, అంటే లర్నింగ్ టు ప్రే అకార్డింగ్ టు ది వర్డ్ ఆఫ్ గాడ్. ఓకే, మనం ఏం నేర్చుకోవాలంట? ప్రార్థన చేయడం నేర్చుకోవాలంట. ప్రార్థన గురించి ఎక్కువగా ఈ సిరీస్ అంతా ప్రార్థన గురించి ఉంటుంది అనమాట. అసలు ప్రార్థన ఎవరికి చేయాలా, ఆ తర్వాత ప్రార్థన ఎట్లా చేయాలా, ప్రార్థన ఎవరెవరు బైబిల్లో ప్రార్థన చేస్తూ వచ్చినారు. చాలా మంది కొంతమంది ప్రార్థన చేస్తూ వచ్చారు, కానీ వారి ప్రార్థన దేవుడు వినలా. కొంతమంది ఏం చేస్తూ వచ్చినారు? ప్రార్థన చేస్తూ వచ్చినారు, వారి ప్రార్థన దేవుడు వింటూ వచ్చినాడు. అయితే వాళ్ళు ఎవరు, వాళ్ళు ఎట్లా ప్రార్థన చేస్తూ వచ్చినారు, ఇవన్నీ మనము చూసుకుందాం. అయితే ఈ వాక్యానుసారంగా ప్రార్థన చేయడం నేర్చుకుంటా ఈ సిరీస్ లో మనము ఫస్ట్ పాఠం చూసుకోబోతున్నాం. ఈరోజు ఫస్ట్ లెసన్ మనం చూసుకోబోయే ఫస్ట్ లెసన్ వచ్చేసి చూడండి, ఏంది? దేవుడు వినున్నట్లు ఎవరు ప్రార్థించగలరు. ఓకేనా? మనం చూసుకున్నాం కదా, కొంతమంది ప్రార్థన చేస్తున్నారు, వాళ్ళు ప్రార్థన చేసినా సరే దేవుడు ఏం చేస్తాను, దేవుడు వారి ప్రార్థన వినలే. వాళ్ళు అయితే కోరుకున్నారో అది వరకు వాళ్ళ జీవితంలో జరగలేదు అనమాట. అయితే మరి ఎవరు దేవునికి ప్రార్థన చేయగలరు? దేవునికి ప్రార్థన చేయాలంటే వాళ్ళు ఎవరై ఉండాలా, వాళ్ళలో ఏ క్యారెక్టర్స్ లేదా వాళ్ళలో ఏ గుణాలు ఉండాలా అనేది మనం ఇప్పుడు చూసుకుందాం. సరేనా? సరే, మరి ఈ కథ, ప్రార్థన ఇవన్నీ ఉంటాయి కదా, దానికంటే ముందు మనము ఒక చిన్న స్టోరీ చూసుకుందాం. ఓకేనా? ఎంతమందికి క్యాట్స్ అంటే ఇష్టం? క్యాట్స్ పిల్లులు తెలుసా మీకు? పిల్లులు తెలియదు ఎవరికి? ఎంతమంది క్యాట్స్ అంటే ఇష్టం? ఓకే, సరే, క్యాట్స్ అంటే నాకు కూడా ఇష్టమే, కానీ కొంచెం భయం. సరే, అయితే ఎంతమందికి డాగ్స్ అంటే ఇష్టం?
డాగ్స్ అంటే పప్పీస్, చిన్న పప్పీస్ అంటే, పెద్ద డాగ్స్ వదిలే, అందరికి భయం మనం కదా, భయం. పప్పీస్ అంటే ఎంతమందికి ఇష్టం నాన్న? వెరీ గుడ్ కదా, నాకు కూడా ఇష్టం పప్పీస్ అంటే. ఓకే రైట్ నాన్న, ఇప్పుడు ఒక పప్పి గురించి చూసుకుందాం. ఓకేనా, చూడు ఒక పప్పి గురించి మనం చూసుకున్నాము. ఎట్లా బాగుంది కదా, క్యూట్ ఉంది కదా అన్న, బాగుంది కదా పప్పి, క్యూట్ గా ఉంది కదా. సరే మొత్తానికి అయితే ఈ పప్పి ఇంత క్యూట్ ఉంది కదా, దీనికి ఒక స్టోరీ ఉంది చూద్దాము. సరే చూడు, అరే ఇక్కడ ఇంత ఇంత నవ్వుతూ ఉంది, అక్కడ ఎందుకు నాన్న అంత కోపంగా ఉన్నది? చాలా కోపంగా ఉంది కదా అది. చూడండి దగ్గర పోతే కొరకటట్లుంది కదా అది కదా, అంత కోపంగా ఉంది. ఎందుకంట నాన్న? సో మనం ఏమంటున్నాం దాన్ని? పప్పి పప్పి అంటున్నాం కదా, అదేమంటుంది? దాని పేరు పప్పి కాదంట. దాని పేరు ఏంది? పప్పి కాదంట. మరి ఇందుకు మరి దీని పేరేంది? ఏం పేరు? నూడిల్సా? ఏమైనా మ్యాగీ అంటే నూడిల్స్? దాని పేరే మ్యాగీనా? ఓకే, దాని పేరు మ్యాగీ. అయితే సరే, అందరూ పిలవండి మ్యాగీనండి, మ్యాగీ కదా. సరే అయితే మరి మ్యాగీ ఇది మరి మనం చర్చలో జరుపుకుంటున్నాం కదా. సరే ఈ మ్యాగీ ఎట్లా అంటే, బాగా దేవుడు అంటే భయం కలిగిన వ్యక్తి. మనం ఎవరైనా ఫ్రెండ్స్ లేదా చర్చిలో ఆంటీ వాళ్ళు, అంకుల్ వాళ్ళు కానీ అన్న వాళ్ళు ఎవరైనా కలిస్తే మనం ఏం చెప్పుకుంటాం అన్న? ఏం చెప్తాం వాళ్ళకి? ఏం చెప్తాం? ప్రైజ్ లార్డ్. మరి కుక్క కూడా మనం ఈసారి ఈ మ్యాగీ కూడా మనం ప్రేమ చెప్తామా? ఒకసారి చెప్తామా? చెప్పండి. ప్రైజ్ లార్డ్ మ్యాగీ ఒకసారి మనం చెప్పండి. చూడండి చూడండి, అదేం చెప్తుంది మీకు? ఏం చెప్తుంది? ఓకే, మీకు కూడా అది కూడా మిమ్మల్ని గ్రీట్ చేస్తుంది కదా. కదా ఎంత హ్యాపీగా చెప్తుందండి. మీ ప్రైజ్ రావడంలో ఎంత కోపంగా ఉండేది, ఒకసారి ఎంత హుషారు అయిపోయింది కదా అది. సరే మరి ఈ కుక్క సరే, మన కుక్క అంటే మళ్ళీ బాధపడుతుంది అది. ఏం పేరు దాని పేరు? మ్యాగీ. సరే మరి ఈ మ్యాగీ ఉంది కదా, ఈ మ్యాగీని పెంచుకోవడానికి ఎవరైనా ఉండాలి కదా. చూడండి ఇవన్నీ బాగా తినాలి. ఈ డాగ్ పేరు ఏం పేరు? ముఖ్యంగా కేజీ ప్రైమరీ పిల్లలు చెప్పాలా. ఈ డాగ్ పేరు ఏం పేరు? మ్యాగీ. వెరీ గుడ్. సరే మరి ఈ డాగ్ కి యజమానులు ఎవరు చూద్దాం ఒకసారి మనము. చూడండి ఎవరు చూడనా? ఎవరు వీళ్ళు? జెన్నీ అండ్ జోనా. ఇవన్నీ క్వశ్చన్స్ అయినా అయిపోయిన తర్వాత నేను క్వశ్చన్స్ అడుగుతా, బాగా గుర్తుపెట్టుకోవాలా. ముఖ్యంగా ఈ కేజీ ప్రైమరీ బిగినర్స్ అని చెప్పాలా. డాగ్ పేరు ఏం పేరు? ఆ డాగ్ పేరు ఏం పేరు? మ్యాగీ. ఓకే, మరి ఆ డాగ్ కి మరి ఎవరింట్లో ఉంటుంది ఆ డాగ్? గట్టి చెప్పాలా. ముఖ్యంగా ప్రైమరీ పిల్లలు, కేజీ పిల్లలు. మన పేరు ఏం పేరు? జెన్నీ అండ్ జోనా. ఏం పేరు? జెన్నీ అండ్ జోనా. వాళ్ళ పేరు జెన్నీ అండ్ జోనా అనమాట. వాళ్ళు ఎంత చాలా ముద్దుగా దాన్ని పెంచుకునే వాళ్ళు, అది కూడా వాళ్ళ మాట వినేదనమాట. అయితే ఈ జెన్నీ అండ్ జోనా వాళ్ళు కూడా మళ్ళీ ప్రతి సండే వాళ్ళు చర్చికి వస్తారు. ఇంకా చెప్పాలంటే పిల్లలు ప్రతి సండే వాళ్ళు సండే స్కూల్కి వెళ్తారు. ఇంకా చెప్పాలంటే వాళ్ళ ఫ్యామిలీ అంతా ఏమైతుండేది చూడండి. వాళ్ళ ఫ్యామిలీ అంతా వాళ్ళు చర్చ్కి వెళ్తారు, వాళ్ళ ఫ్యామిలీ అంతా ప్రేయర్ మీటింగ్స్కి వెళ్తారు, వాళ్ళ ఫ్యామిలీ అంతా బైబుల్ స్టడీస్కి వస్తారు కదా. వాళ్ళ ఫ్యామిలీ అంతా ఈ విధంగా వాళ్ళు ఎంతో ఆత్మీయంగా స్పిరిచువల్ ఫ్యామిలీ అనమాట అది. మరి ఇటువంటి స్పిరిచువల్ ఫ్యామిలీలో ఆ కుక్క కూడా ఉండేది అనమాట, ఆ మ్యాగీ కదా. మ్యాగీ కూడా ఉండేది. అయితే చూడండి ఈ విధంగా మరి ఇది స్పిరిచువల్ ఫ్యామిలీ అన్నా కదా, వారికి దేవుడి భయం బాగా ఉంటది. మరి ఇటువంటి ఫ్యామిలీ మరి వాళ్ళు ఏం చేస్తారంటే ఉదయకాలము లేదా రాత్రి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ డేని ఎట్లా ఏం చేస్తారు చూడనా. స్టార్ట్ యువర్ డే విత్ ప్రేయర్, తర్వాత ఎండ్ యువర్ డే విత్ ప్రేయర్. వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే వాళ్ళ కుటుంబంలో వాళ్ళు పర్సనల్ ప్రేయర్ వాళ్ళు చేసుకునేవాళ్ళు, ఎవరి ప్రార్థన వాళ్ళు చేసుకునేవాళ్ళు, దాంతో పాటు వాళ్ళు కుటుంబ ప్రార్థన కలిగి ఉండేవాళ్ళు. ఏమంటారు తిన్నా? ఫ్యామిలీ ప్రేయర్ అంటారు. ఏమంటారు? ఫ్యామిలీ ప్రేయర్ అంటాం. సరే ఈ విధంగా వాళ్ళు ఫ్యామిలీ ప్రేయర్ చేసుకుంటున్నప్పుడల్లా చూడండి, పొద్దున్న లేస్తేనే వాళ్ళు ఫ్యామిలీ ప్రేయర్ చేసుకునేవాళ్ళు, తర్వాత నైట్ పడుకునే ముందు వాళ్ళు ఫ్యామిలీ ప్రేయర్ చేసుకునేవాళ్ళు కదా. అయితే వీళ్ళ ఫ్యామిలీ ప్రేయర్లో మరి వాళ్ళ ఇంట్లో ఇంకా ఈ నలుగురు కాకుండా వాళ్ళ ఇంట్లో ఎవరున్నారు? మ్యాగీ కూడా ఉంది కదా. మ్యాగీ కూడా ఉంది కాబట్టి వీళ్ళు ఫ్యామిలీ ప్రేయర్ చేసుకుంటున్నప్పుడల్లా మ్యాగీ కూడా వాళ్ళతో పాటు ఫ్యామిలీ ప్రేయర్లో కూర్చునేది కదా. మ్యాగీ దేంట్లో కూర్చునేది కదా? ఫ్యామిలీ ప్రేయర్ కదా. ఫ్యామిలీ అంతా కూర్చొని ప్రేయర్ చేసుకున్నప్పుడు మ్యాగీ కూడా కూర్చునేది అనమాట. సరే మనం కూడా ఇంట్లో మమ్మీ వాళ్ళు ఫ్యామిలీ ప్రేయర్ చేసుకున్నాము అన్నప్పుడు మనం ఇప్పుడు వద్దులే మమ్మీ, లేదా మమ్మీ కార్టూన్ చాలా బాగుంది, ఈ టీవీ ప్రోగ్రామ్ చాలా బాగుంది, లేదు నేను ఆడుకోవాలా ఎందుకు అని మనం అనకూడదు. మనం ఏం చేయాలి? ఫ్యామిలీ ప్రేయర్ అంటే
ఫ్యామిలీ ప్రేయర్ అంటే ఏ విధంగా అయితే చూడండి, నాకు హ్యాపీగా ఫ్యామిలీ ప్రేయర్ లో ఉంటూ దేవుని స్థుతిస్తూ ఉందో మనం కూడా ప్రతిరోజు ఉదయము తర్వాత రాత్రి మనము ఫ్యామిలీ ప్రేయర్ లో మనం అంతా కూర్చోవాలా. సరేనా? మరి ఫ్యామిలీ ప్రేయర్ జరుగుతుందా మీ ఇల్లులో? ఫ్యామిలీ ప్రేయర్ జరుగుతుందా? వెరీ గుడ్. సరే నాన్న, మరి ఫ్యామిలీ ప్రేయర్ లో మీరు ఇందాక ప్రార్థన అంటే అందరూ ఏం చేస్తున్నారు? 4 steps చేస్తున్నారు కదా. ఏం చేస్తున్నారన్న? గుడ్ పీపుల్, మీరంతా గుడ్ చిల్డ్రన్ కదా. ఏం చేస్తూ వచ్చినారు? మోకాలు లొంగినారు, కళ్ళు మూస్తూ వచ్చినారు కదా. దాని తర్వాత మాట్లాడలేదు, చేతులు జోడించినారు. ఈ మ్యాగీ కూడా ఏ విధంగా అయితే ఇక్కడ సండే స్కూల్ టీచర్లు ఏదైతే నేర్పిస్తూ వచ్చారో ఈ మ్యాగీ కూడా అయితే నేర్పిస్తూ వచ్చారంట. చూడండి ఆ మ్యాగీ, చూడండి ఎంత గుడ్ మ్యాగీ కదా, ఎంత చక్కగా చూడండి. ఆ విధంగా ఫ్యామిలీ ప్రేయర్ లో ఉన్నప్పుడల్లా ఈ మ్యాగీ ఈ విధంగా ఇట్లా ఉండేదన్నమాట. అంతేకాకుండా పొద్దున సాయంత్రము దానికి అలవాటు అనమాట. ఎట్లా? ఈ విధంగా పొద్దున్నే చేతులు చూపించడము, తర్వాత కొంచెంసేపు అది రకరకాల అరవడము, తర్వాత కూలింగ్ సౌండ్స్ అనమాట. సరే, ఇట్లా ఆ విధంగా అరవడము. ఈ విధంగా దాని ఉద్దేశంలో దానికి మనలాగా మాటలు రావు కదా. మాటలు రావు కదా. అదేం చేస్తుంది? దాని భాషలో అది అరిచేది అనమాట. లేకుంటే కూస్ అనేది కదా, కుక్కలు ఉంటాయి కదా. ఆ విధంగా మొత్తానికి అయితే అది ఆ విధంగా అది ప్రేర్ చేసేది అనమాట. సరే, మరి ఒక టైం వచ్చింది. తర్వాత మ్యాగీ వాళ్ళ ఇంట్లో ఈ మ్యాగీ ఎవరింట్లో ఉంటుంది ఇప్పుడు? ఎవరింట్లో ఉందినా? వెరీ గుడ్. ఎవరు వాళ్ళ పేరు? వెరీ గుడ్, చాలా బాగా వింటారు. జెన్నీ అండ్ జోనా వాళ్ళ ఇంట్లో ఉంటుంది కదా. ఈ జెన్నీ అండ్ జోనా వాళ్ళు ఒక రోజు వాళ్ళు ఏం చేయాలా? ఇల్లు మారాలంట. ఏం చేయాలంట? వాళ్ళు ఇల్లు మారాలంట. మరి వీళ్ళు ఇప్పుడు ఏ ఇంట్లో ఉంటున్నారో ఆ ఇంట్లో వాళ్ళు టెనెంట్ వాళ్ళు ఏం చెప్తూ వచ్చారంటే, మీరు ఖాళీ చేయండి అని చెప్తూ వచ్చారనమాట. అయితే వేరే ఇంటికి వెళ్ళాలా. దగ్గరలోనే వేరే ఇల్లు దొరికింది, వారికి బాగానే ఉంది. కానీ అక్కడ పెట్స్ కి ఏమాత్రం అలవ్ లేదంట. అంటే కుక్కలకు కానీ పిల్లులకు కానీ మీరు ఏదైనా జంతువులు పెంచుకుంటే దయచేసి మా దగ్గరికి తేకూడదని చెప్తారనమాట. ఆ ఇల్లేమో బాగుంది, ఏమో ఇక్కడ మ్యాగీకి ఏమో అలవ్ లేదనమాట. సరే అని వాళ్ళంతా ఏం చేస్తారంటే డిస్కస్ చేసుకుంటారు. అరే ఇట్లా ఉంది పరిస్థితి, మరి ఈ విధంగా మరి మనం ఇల్లు మారాలా, మరి మన మ్యాగీ అయితే మనతో పాటు రాదు, మనం ఏం చేద్దాం అనుకున్నప్పుడు పక్కింటి వాళ్ళు ఉండి వాళ్ళు ఏం చేస్తారంటే, మరి మేము తీసుకుంటాము, మ్యాగీని మేము పెంచుకుంటాము అంటారు అనమాట. అయితే వీళ్ళు ఇంకొంచెం వాళ్ళు బాధతోనే వీళ్ళు ఈ విధంగా మాట్లాడుకొని వీళ్ళు ఏం చేస్తారంట, సరే ఇంకా చివరికి ఒకసారి మనం మ్యాగీతో ఫోటో దిగుదామని వాళ్ళు ఏం చేస్తారంట, కొంచెం బాధతోనే మ్యాగీతో ఫోటో దిగుతూ వచ్చారు. దాని తర్వాత పాపము ఇంకా ఇంతవరకు జెన్నీ అండ్ ఎవరన్నా వాళ్ళ పేరు జెన్నీ అండ్ కదా, జెన్నీ అండ్ జోనాతో ఉంది కదా. ఈ విధంగా వాళ్ళు వీళ్ళు వదిలిపెట్టిపోతున్నారంటే మ్యాగీకి హ్యాపీగా ఉంటుందా? అన్న వినాలా? ఏం చేస్తున్నావు చూడు దీనికి చూడు కదా. జెన్నీ అండ్ జోనా వాళ్ళ ఇంట్లో ఉండింది మ్యాగీ, అవునా కదా? విన్నావా? క్వశ్చన్స్ అడుగుతాను, నా వైపు చూడలేదండి. చూడన్నా రైట్. సో వాళ్ళతో ఫోటో దిగుతుంది అనమాట. ఇదో దిగిన తర్వాత సరే ఈ విధంగా వాళ్ళ ఇంట్లో చెడిపోతుందంటే మ్యాగీ హ్యాపీగా ఉంటుందా, సాడ్గా ఉంటుంది కదా? సరే సాడ్గా ఉంటుంది కదా. పాపం చూడండి, మ్యాగీ పాపం ఎంత సాడ్గా ఉందో. ఏం చేస్తుంది అక్కడ? అది ఏం చేస్తుందన్నా? ఆడుకుంటుందా? ఏం చేస్తుంది? ఏడుస్తుంది. పాపం బాధగా ఉంది. అరే అంతవరకు ఉన్న జర్నీ జోనా వాళ్ళని విడిచిపెట్టిపోతున్నారని ఎంతో బాధగా ఉందన్నమాట. ఈ విధంగా బాధగా ఉంది. అయితే దానికి ఒక విషయం తెలిసింది. అరే నువ్వు అప్పుడప్పుడు ఈ జెన్నీ అండ్ జోనా వాళ్ళు పక్కింటికి వెళ్ళేవాళ్ళు అనమాట. వెళ్ళేవాళ్ళు కాబట్టి ఈ పక్కింటి వాళ్ళు కూడా మ్యాగీకి పరిచయమే కదా, మ్యాగీకి తెలుసు అనమాట వాళ్ళు. అయితే చూడండి ఒకసారిగా మరి ఇంతకీ మరి ఈ మ్యాగీని మరి ఈ విధంగా వాళ్ళకి బాగా చెప్పేసి మ్యాగీ వెళ్ళిపోతుంది అనమాట. మ్యాగీ వెళ్ళిపోయిన తర్వాత పక్కింటి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు వచ్చి మ్యాగీని తీసుకెళ్ళిపోతారు. తీసుకెళ్ళిపోయి వాళ్ళు మ్యాగీని ఈ జెన్నీ అండ్ జోనా కన్నా వాళ్ళు బాగా చూసుకునే వాళ్ళంట. ఆ ఫ్యామిలీ పేరు పేరు కదా, ఫ్యామిలీ పేరు మేరీ అండ్ మార్టిన్. ఎవరంట వాళ్ళు? మేరీ అండ్ మార్టిన్. కేజీ పిల్లలు మీరు చెప్పాలా ఎవరు వాళ్ళ పేరు? మేరీ అండ్ మార్టిన్. కనపడుతున్నా ఇది కానీ మేరీ అండ్ మార్టిన్ వాళ్ళ పేర్లన్నా మేరీ అండ్ మార్టిన్ అనమాట. అయితే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా బాగా చూసుకుంటారు కదా. ఇప్పుడు మ్యాగీకి వాళ్ళే కొత్త వాళ్ళే కాదు, పాత వాళ్ళే కదా. అందుకే మ్యాగీకి కూడా బాగా హ్యాపీ అనిపించింది అనమాట. మన ఇద్దరు మనం మ్యాగీ చూసినాం కదా, నేను బాధపడుతుండేది కదా, బాధపడుతూ అది వెళ్ళిపోయింది. అయితే ఆ మ్యాగీ చూడండి ఇప్పుడు ఎంత హ్యాపీగా ఉందో. ఆ మ్యాగీ చూడండి ఎంత హ్యాపీగా ఉందో ఆ మ్యాగీ. అమ్మయ్య మొత్తానికి అయితే నేను పక్కింట్లోనే వాళ్ళ ఇంటికి వెళ్ళాను అని ఆ విధంగా వాళ్ళ ఇంట్లో హ్యాపీగా ఉండేది అనమాట. అయితే చూడన్నా, అయితే మరి ఆ ఇంట్లో వాళ్ళు జెన్నీ అండ్ జోనా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు బాగా చర్చికి వెళ్తారు కదా.
వాళ్ళు బాగా ఫ్యామిలీ పేరు చేసుకుంటారు కదా, అట్లా వీళ్ళు చేసుకోరు అనమాట. వీళ్ళు ఒక క్రైస్తవులే, క్రిస్టియన్సే అనమాట. కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ప్రేయర్ చేసుకోరు. అంతేకాకుండా వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ పేరు ఉండదు, ఇవన్నీ ఉండదు. వాళ్ళ ఊరికే క్రిస్టియన్స్ అంటే క్రిస్టియన్స్, సండే పోవాలంటే పోవాలా, ఆ విధంగా ఉండేదన్నమాట. సరే, అటువంటి కుటుంబానికి పోయేది. అయితే ఈ మ్యాగీకి ఏం అలవాటు ఉంది? పొద్దున సాయంత్రం వెరీ గుడ్ ఏం చేసుకుంటది? ప్రేయర్ చేసుకుంటది. ఎందుకంటే ప్రతిరోజు వాళ్ళు ఏం చేస్తుంటే మ్యాగీ ఉండేది అక్కడ. వాళ్ళు ఏం చేస్తుండే వాళ్ళు వెరీ గుడ్ కదా, వాళ్ళు ఫ్యామిలీ ప్రేయర్ చేసుకుంటుంటే మ్యాగీ అక్కడ ఉండేది. కాబట్టి మ్యాగీకి ఒక అలవాటు. మనం ఏమన్నాం? దానికి ఏం అలవాటు? మ్యాగీకి ఏం అలవాటు? ప్రేయర్ చేయడం. సో ఈ విధంగా మోకాలు నమ్మడము. ఈ విధంగా వాళ్ళు ఉన్నా లేకపోయినా, మనం ఏమనుకున్నాం? వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ పేరు లేరు కదా, వాళ్ళు ఉన్నా లేకపోయినా చూడండి, అది పొద్దున్న లేస్తేనే ఈ విధంగా మోకాళ్ళకి ఆ విధంగా అరిచేదంట. తర్వాత నైట్ పడుకునే ముందు ఏం చేసేదంట? మోకాళ్ళకి అరిచేదంట. వాళ్ళకి చాలా ఆశ్చర్యం అనిపించింది. అయితే కొన్ని రోజులు ఈ విధంగా గడిచిపోయిన తర్వాత జెనియన్ జోనా వాళ్ళు, తర్వాత ఈ మేరియన్ మార్టిన్ వాళ్ళు, వీళ్ళంతా ఒక చోట కలుస్తారనమాట. చాలా రోజులు అయింది కదా, మీరు పోయి మా ఇంటికి రండి ఈసారి భోజనానికి అని వీళ్ళు పిలుస్తారు. అయితే వీళ్ళంతా కలిసి భోజనానికి వీళ్ళంతా కలుస్తారనమాట. ఆ విధంగా కలిసినప్పుడు వీళ్ళు మేరియన్ మార్టిన్ వాళ్ళు చెప్తారు. మేరియన్ మార్టిన్ వాళ్ళు ఏం చెప్తారు? మీ కుక్క ఎందుకు పొద్దున్న లేస్తేనే ఈ విధంగా కుక్క అరుచుకుంటూ మోకాలు అమ్ముతుంది, తర్వాత నైట్ అయితేనే మళ్ళా కొంచెంసేపు మోకాళ్ళ మీద ఉండి కొంచెంసేపు మోకాళ్ళ మీద ఉండి ఎందుకు అది అరుస్తుంది ఈ విధంగా అని వాళ్ళు అడుగుతారనమాట. అప్పుడు వాళ్ళు ఏమంటారంటే, మా ఇంట్లో రోజు ఫ్యామిలీ పేరు జరుగుతుంది, మా ఇంట్లో రోజు ఫ్యామిలీ పేరు జరుగుతున్నప్పుడు దానికి ఈ విధంగా అలవాటు, అందుకోసమే ఈ విధంగా అది ఫ్యామిలీ పేరు అది మేము ఫ్యామిలీ పేరు లేకపోయినా సరే అది తన పర్సనల్ పేరు కూడా చేసుకుంటుంది అని వాళ్ళు చెప్పేవాళ్ళంట. చూడన్నా, చిన్న పప్పి కదా, తెలియని పప్పి, అందులో దాని మమ్మీ ఎక్కడుందో తెలియదు, ఎవరి దగ్గరనో ఎవరో కుటుంబంలో ఉంటుంది. ఎంత బాగా ఒక్కటి ఉన్నా సరే, కొత్త ఇంట్లో ఉన్నా సరే, పాత ఇంట్లో ఉన్నా సరే, ఎంత బాగా అది ప్రేయర్ చేసుకుంటుంది కదా. మనలో ఎంతమంది మనము పొద్దున్న లేసిన ప్రేయర్ చేసుకుంటున్నారా? చేతులు ఎత్తండి. పొద్దున్న లేసిన ప్రేయర్ చేసుకున్నాం. అబద్ధాలు చెప్పకూడదు, పక్కన చూసి మనం ఎత్తకూడదు. పొద్దున్న లేసిన ప్రేయర్ చేసుకునే వాళ్ళు ఎంతమంది చేసుకుంటారా? వెరీ గుడ్. పొద్దున్న లేస్తేనే మరి బైబుల్ చదువుకుంటారా? చదువుతారు, ఏదో చెప్పు, చదవడానికి వస్తుందా మీకు? వెరీ గుడ్, చదివితే ఓకే, వెరీ గుడ్, నైస్ అన్న. అయితే మొత్తానికి ఏం చూడండి, ఈ విధంగా ఈ కుక్కను చూసి, లేదా ఏమన్నా మా కుక్క పేరు పేరు మ్యాగీ కదా, మ్యాగీ వింటున్నారు కదా, మనం వింటున్నారు కదా, ఆ మ్యాగీ చూసి ఇప్పుడు ఈ మేరియన్ మార్టిన్ వాళ్ళ కుటుంబము ఏమాత్రము స్పిరిచువల్ కుటుంబం కాదు కదా. వాళ్ళ ఇంట్లో రెగ్యులర్ గా ఈ ఫ్యామిలీ పేరు జరిగేది కాదు కదా. వాళ్ళు ఏం చేస్తూ వచ్చారంటే, ఈ విధంగా ఈ డాగ్ ని లేదా ఈ మ్యాగీని చూసి ఏం చేస్తూ వచ్చినారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళు కూడా వాళ్ళ భార్య అంటుంది అనమాట, ఇప్పటి నుంచి మేరీ ఏమంటారంటే మార్టిన్తో, ఇప్పటి నుంచి మనం కూడా మన కుటుంబంలో తప్పకుండా ప్రతిరోజు పొద్దున సాయంత్రం మనము ఫ్యామిలీ ప్రేయర్ చేసుకుందాము. ఆ కుక్క చూడు ఎంత బాగా, లేదా ఆ మ్యాగీ చూడు ఎంత బాగా, అది ఎంత బాగా ప్రేయర్ చేస్తుందో, సో మనం కూడా చేసుకుందాం అని చెప్పేసి ఆ రోజు నుంచి వాళ్ళు కుటుంబ ప్రార్థన లేదా ఫ్యామిలీ ప్రేయర్ చేయడం వాళ్ళ ఇంట్లో వాళ్ళు మొదలు పెడుతూ వచ్చారనమాట. మొత్తానికి ఇక్కడ ఈ చిన్న ఈ మ్యాగీ నుంచి వాళ్ళ కుటుంబంలో కుటుంబ ప్రార్థన మొదలవుతూ వచ్చింది అనమాట. ఈ విధంగా మరి మ్యాగీ చూడండి ఎంతో చక్కగా ప్రార్థన చేసుకొని ఆ మ్యాగీ నుంచి మ్యాగీకి ఉన్న మంచి అలవాటు ఇంకో కుటుంబాన్ని కూడా చేంజ్ చేయగలిగింది, ఇంకో కుటుంబాన్ని దేవుడికి దగ్గరగా చేయగలిగింది. అయితే మ్యాగీ లాగా మనం కూడా ప్రతిరోజు మనము ప్రార్థన చేసే వారిగా ఉండాలా. సరే, మేము ప్రార్థన చేస్తున్నారా అంటే ఎస్, మేము కూడా ప్రార్థన చేస్తున్నాం. అందరూ చేతులు ఎత్తున్నారు, బాగానే ఉంది. అయితే ప్రార్థన చేసుకున్న తర్వాత మనం చూసుకున్నాం కదా, ప్రార్థన చేసిన తర్వాత ఎంతమంది ప్రార్థనలు దేవుడు జవాబు ఇస్తాడు? మనం ఇందాక బైబిల్లో మనం చూసుకున్నట్టుగా ఇందాక మనం అనుకున్నాం కదా, కొంతమంది ప్రార్థనలు దేవుడు వింటూ వచ్చినాడు. చాలా కొంతమంది ఏం చేస్తూ వచ్చారంటే, దేవుడికి ప్రార్థన చేస్తూ వచ్చారు, గొప్ప గొప్ప కార్యాలు చేస్తూ వచ్చారు. దేవుడు వారి విషయంలో వండర్స్ చేస్తూ వచ్చినాడు. కొంతమంది విషయంలో వారి ప్రార్థన కూడా దేవుడు వినాలంట. అయితే దేవుడు మన ప్రార్థనలు వినాలంటే, ఇంకా చెప్పాలంటే మన ప్రార్థనకు జవాబు రావాలంటే మనం ఎట్లా ప్రార్థన చేయాలా?
ఓకేనా? మనకున్న ప్రశ్న అదే ఏంటంటే, ఇప్పుడు ఏంటది, దేవుడు మన ప్రార్థన విని మనకు జవాబు ఇవ్వాలంటే ఎవరు ప్రార్థించాలా? ఓకేనా? మనం ప్రార్థన చేస్తాం, బాగానే ఉంది. మనం ప్రార్థన చేసిన బాగానే ఉంది. దేవుడు మనకి ఇవ్వాలి కదా, దేవుడు మన మాట వినాలి కదా. దేవుడు మాట మన మాట వినాలంటే మనం ఎట్లుండాలా? ఇట్లా మాట్లాడుతుండాలా? ఇట్లా మాట్లాడకూడదు కదా, ఇట్లా మాట్లాడకూడదు, అల్లరి చేయకూడదు, ఈ విధంగా కామ్గా వినాలన్నమాట అంతా. రైట్ అన్నా? చూడండి, ఈ విధంగా దేవుడు మనం ప్రార్థన వినాలంటే మనం ఏం చేయాలా? మొట్టమొదటిగా మనం చేయాల్సింది ఏంటంటే, మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ కదా, ఇంతవరకు మీరు గుడ్ బాయ్ గుడ్ గర్ల్స్ గా ఉన్నారు కదా, ఈ విధంగా గుడ్ బాయ్ గర్ల్స్ గా ఉన్నారు కదా మీరు, అట్లానే ఉంటూ ఇంకా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి మన కొరకు వచ్చినారు కదా. యేసుక్రీస్తు ప్రభు మన కొరకు ఈ లోకానికి వచ్చినాడా? మనం దాన్ని ఏమంటాం అన్న? మనం యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చిన దాన్ని ఏమంటాం? మనం ఏమంటాం దాన్ని? ఆ పండగ జరుపుకుంటాం కదా, యేసుక్రీస్తు వారు పుట్టినారని. వెరీ గుడ్, ఎవరో మంచి క్విక్ గా ఆన్సర్ చెప్పినారు. వెరీ గుడ్, ఓకే, అవునా? రైట్. క్రిస్మస్ రానా కదా, క్రిస్మస్ మనం జరుపుకుంటాం కదా. ఆ క్రిస్మస్ అర్థం ఏంటంటే, యేసుక్రీస్తు వారు మన కొరకు ఈ లోకానికి వచ్చినాడు. ఈ లోకానికి వచ్చి ఆయన ఏం చేస్తూ వచ్చినాడు? ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తూ వచ్చినాడు? పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ వచ్చినాడు. యేసుక్రీస్తు వారు మనలాగానే నార్మల్ వ్యక్తిగా, నార్మల్ మ్యాన్ లాగా ఉంటూ ఆయన పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ వచ్చినాడు. ఆయన ఏం చేస్తూ వచ్చినాడంటే, ఏ పాపము లేని వాడిగా ఉంటూ ఆయన నీ కొరకు నా కొరకు ఏం చేస్తూ వచ్చినాడు? యేసుక్రీస్తు వారు శిలువలో మన కొరకు ఆయన మరణిస్తూ వచ్చినాడు. నీ కొరకు నా కొరకు ఆయన శిలువలో మరణిస్తూ వచ్చినాడు. ఎందుకైనా శిలువలో మరణిస్తూ వచ్చినాడంటే, మనము తనతో రకరకాల మంది మనం తలంచుతాం కదా, ఏదైతే తలంచకూడదు అదే తలంచుతాం. ఈ విధంగా మొత్తానికి అయితే తనతో మనం తలంచడాన్ని బట్టి ఆయన తలలో ఏముంది? ఆయన తలలో ఏముంది నాడ? బలిపీఠమా? ఎవరండి? ముళ్ళ కిరీటం కదా. అంతే విధంగా మనం చేతులతో శరీరాన పనులు చేసేదాన్ని బట్టి ఆయన చేతుల్లో ఏముంది? ఏం కొట్టారు? ఆయన చేతులకు నేతలు కొడుతూ వచ్చినారు. అదే విధంగా మనము తిరగరాని చోటగా తిరగడాన్ని బట్టి ఆయన కాలంలో ఏం కొట్టారా కదా, మేకులే కొట్టినారు. అదే విధంగా మనము తినరానివి, తాగరానివి, ఈ విధంగా మనము చాలా ఏవైతే తల్లిదండ్రులు కానీ వాటికి వద్దంటారో అవన్నీ మనం తినడము, చేయడము, తాగడం, దాన్ని బట్టి ఆయన ప్రక్కను బల్లెం పోటు ఆయన కొట్లో పొడుస్తూ వచ్చారు. ఈ విధంగా యేసుక్రీస్తు వారు పైరుల తల నుంచి కాళ్ళ వరకు మన కొరకైనా, మన కొరకు అంటే నా కొరకు, నీ కొరకైనా మరణిస్తూ వచ్చినాడు. సరే, ఆయన మరణిస్తూ వచ్చినాడు. అయితే ఇప్పుడు నేనేం చేయాలా? ఇప్పుడు ఏం చేయాలంటే, ఇందాక మన ప్రార్థనలు మనం దేవుడికి ప్రార్థన చేసిన తర్వాత మనకు జవాబు రావాలంటే ఇదే అనమాట. మనం ఏం చేయాలి? ఇప్పుడు మనం ఒక ప్రార్థన చేయాలి. ప్రభువా, యేసుక్రీస్తు ప్రభువా, నీ గురించి నేను విన్నా, నువ్వేం చేసినావంట? శిలువలో రక్తం కార్చినావు కదా, నా కొరకు శిలువలో రక్తం కార్చినావు. నేను చేసిన పాపాల విషయంలో నువ్వు శిలువలో రక్తం కార్చినావు కనుక నువ్వు శిలువలో కార్చిన రక్తంతో నా ప్రతి పాపాన్ని కడుగు ప్రభువా అని మనము దేవుని అడగాల. ఎంతమంది అడుగుతారు నాన్న? ఎంతమంది అడుగుతారు? అరే, ఇక్కడ అందరు అడుగుతారే, అందరు గుడ్ గర్ల్ గుడ్ బాయ్స్. వెరీ గుడ్. ఈ విధంగా మనము ఎప్పుడైతే మనము ఈ ప్రార్థన చేస్తామో నానా, ఎప్పుడైతే మనం ఈ ప్రార్థన చేస్తామో అప్పుడు మనం ఏం చేస్తాం? దేవుడు మనం ఏం చేస్తాడు? మనం రక్షించుకుంటాడంట. మనం రక్షించిన తర్వాత మనం ఈ విధంగా ఈ ప్రార్థన చేసిన తర్వాత మనం దేవుని కొరకు బ్రతుకుతూ ఈ విధంగా ప్రార్థన చేసిన తర్వాత మనము ఈ విధంగా ఈ ప్రార్థన చేసి మనం ఏ ప్రార్థన చేసినా దేవుడు ఏం చేస్తాడంట? మన ప్రార్థన వింటాడంట. ఎందుకంటే మనం ఏమైతే వచ్చినామో యేసుక్రీస్తు రక్తంలో కడగబడుతూ వచ్చినాము. యేసుక్రీస్తు రక్తంలో కడగబడితే వాళ్ళని ఏమంటారు? రక్షింపబడిన ప్రజలు అంటారు, లేదా వాళ్ళు ఏమంటారు? సేవ్డ్ పీపుల్ అంటారు. అవునా కదా? వాళ్ళు ఏమంటారు? రక్షింపబడిన ప్రజలు అంటారు కదా, సేవ్డ్ పీపుల్ అంటారు అనమాట. ఎందుకంటే వాళ్ళు యేసుక్రీస్తు రక్తంతో వాళ్ళ పాపాలన్నీ కడగమని చెప్పేసి దేవునికి వాళ్ళు ప్రార్థన చేశారు. మన ప్రార్థన దేవుడు విని మనకు జవాబు అనుగ్రహించాలంటే ఫస్ట్ ఏం చేయాలన్నా? ఫస్ట్ ఏం చేయాలా? రక్షింపబడాలా. ఏం చేయాలన్నా? మనము రక్షింపబడాలా. దేవుడు మనం ఈ ప్రార్థన చేసిన తర్వాత రక్షింపబడతాం. అయితే దీని తర్వాత ఈ ప్రార్థన ఈ విధంగా చూడండి, వీళ్ళంతా చక్కగా వీళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు. వాళ్ళైతే ప్రార్థన చేస్తూ వచ్చినారు. యేసుక్రీస్తు ప్రభువా, మా పాపాలను క్షమించు, మా కొరకు నువ్వు శిలువలో రక్తం కార్చినావంట అని ఈ విధంగా వీళ్ళు విధంగా వాళ్ళ పాపాలు ఒప్పుకున్నప్పుడు దేవుడు ఏం చేశాడంట? ఏ విధంగా అయితే వాళ్ళు దేవుడు చేర్చుకుంటాడో మనల్ని కూడా దేవుడు చేర్చుకుంటాడు. ఎట్లా చేర్చుకుంటాడంట? ఇట్లా అనమాట.
అరే మీరు ఎంత ఎంత చక్కగా, మీరు ఎంత చిన్న పిల్లలు ఎంత చక్కగా ప్రార్థన చేసినారు. ఇప్పటి మీరు నా పిల్లలు, మీకు ఎప్పటి నుంచి మీరు ఏది కావాలో నన్ను అడగండి, నేను మీకు ఇస్తాను. ఏది కావాలన్నా నన్ను అడగండి, అది ఒకవేళ మీకు అవసరమైతే నేను తప్పకుండా మీకు ఇస్తానని యేసు మనందరితో చెప్తున్నాడు కదా. ఇప్పటి నుంచి మనము ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏది? ఈ విధంగా మీరు ఏ విధంగా అయితే ప్రార్థన చేస్తూ వచ్చినారో వాళ్ళలాగా మనం కూడా ప్రార్థన చేయాలా. ప్రార్థన చేసిన తర్వాత దేవుడు మనం రక్షించుకుంటాడు. రక్షించుకున్న తర్వాత ఈ విధంగా దేవుడు మనల్ని ఈ విధంగా ఆయన అర్థం చేసుకుంటాడు అనమాట. దేవుడు మనకి ఇంత క్లోజ్ గా, మనకు ఫ్రెండ్ గా, మన మమ్మీగా, మన డాడీగా ఈ విధంగా మనకు క్లోజ్ గా అయిపోతాడు అనమాట దేవుడు. అట్లా కదండి, కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే రక్షింపబడ్డాము, లేదా దేవుడికి ప్రార్థన చేసినాము, లేదా మమ్మీ వాళ్ళంతా మా గ్రూప్ ప్రార్థన చేస్తున్నారు, నువ్వు సండే స్కూల్ పోతున్నాం, అంతా బాగానే ఉంది. కానీ మనం స్కూల్కి వెళ్తాం కదా. ఎంతమంది స్కూల్కి వెళ్తారు ఇక్కడ? ఎంతమంది స్కూల్ కాలేజెస్ ఎంతమంది వెళ్తారు ఇక్కడికి? అందరు ఉన్నారు కదా, వెరీ గుడ్ కదా. అక్కడికి పోయినప్పుడు మనము రకరకాల ప్రజలు చూస్తాం మనం కదా, రకరకాల ప్రజలు చూస్తాం. కొంతమంది ఏం చేస్తుంటారంటే, అందరు గుడ్ పీపులే ఉంటారా? అందరూ మంచి పిల్లలే ఉంటారా? కొంతమంది ఏం చేస్తారు, ఈ విధంగా చూడు, దొంగతనం చేస్తుంటారు. చూడండి ఇక్కడ ఏం చేస్తున్నాడు, ఇక్కడ ఆ అమ్మాయి ఏదో చూస్తుంటే దొంగతనం చేస్తున్నాడు. చూడండి, మా సంఘ వెనకాల నుంచి చూడు, ఆ బాబా చదువుకుంటుంటే చూడండి వెనకాల దొంగతనం చేస్తున్నాడు. వాడండి డాడీ పాకెట్లో నుంచి, డాడీ పాకెట్లో ఎవరు పాకెట్ తిరిగి మొత్తానికి చూడండి, పాకెట్లో ఏం చేస్తున్నాడు, ఎవరైనా చూస్తున్నాడు, ఏం చేస్తున్నాడు, దొంగతనం చేస్తున్నాడు. ఆ విధంగా మనము యేసుక్రీస్తు నమ్మిన పిల్లలు మన ప్రార్థనలు దేవుడు విని మనకు జవాబు అనుగ్రహించారంటే ఇలాంటి పనులు మనం చేయకూడదంట. అర్థమవుతుందా? ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే చూడనా, కొంతమంది ఏం చేస్తారు, వేరే వాళ్ళని ఎక్కిరిస్తుంటారు. ఎవరైనా ఒక్కరు చేసి వాళ్ళని ఎక్కిరిస్తూ ఉంటారు, వాళ్ళని గేమ్ చేస్తూ ఉంటారు, ఇంకా వాళ్ళ మీద జోక్స్ చేస్తూ వాళ్ళ మీద నవ్వుతూ ఉంటారు. పాపం వాళ్ళేమో ఒక్కరు ఉంటారు, ఫీల్ అవుతూ ఉంటారు అనమాట. ఆ విధంగా ఉండే వాళ్ళతో మనము ఉండకూడదు. ఎవరైతే దొంగతనం చేస్తారో వాళ్ళతో మనము ఉండకూడదు. ఎవరైతే డాన్సులు, తర్వాత ఎవరైతే సినిమాల గురించి మాట్లాడతారో మనం వాళ్ళతో ఉండకూడదు. అర్థమవుతున్నారా? ఎవరైతే ఇంకోటిని ఎక్కిరిస్తారో, టీచర్లని, తర్వాత సార్ వాళ్ళని, మేడం మిస్ సార్ వాళ్ళని, ఎవరినైతే వాళ్ళతో కామెంట్ చేస్తుంటారో మనం వాళ్ళతో ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు? మనం ఎవరి పిల్లల మనము యేసు పిల్లల మనము కదా, కనుక ఉండకూడదు. అంతేకాకుండా ఇంకేం చేస్తుంటారా చూడండి, క్లాస్లో చూడండి ఈ విధంగా అల్లరి, ఒక దొబ్బి వాళ్ళు దొబ్బుతుంటారు చూడండి ఈ విధంగా. అంటే ఇంకోరిని బాధ పెట్టడము, ఇంకోరిని సరే ఇది క్లాస్లో ఉంది బాగానే ఉంది. కొంతమంది అల్లరి కూడా ఏం చేస్తారు తెలుసా, క్లాస్లోనే కాదు ఇట్లా చచ్చి మనకి కరెక్ట్ నెక్స్ట్ పిక్చర్ అదే కొట్లాడుకోండి, వీడు ఒకటి నిలబడి కొట్లాడుకోండి. ఏం చేస్తారు తెలుసా వాళ్ళు? చూడు అక్క తమ్ముడు, అన్న తమ్ముడు, వీడు మీద ఎట్లా కొట్లాడుతున్నారు అట్లా చూడు. ఇదే చేయొద్దని చెప్పింది. అన్న చెల్లెళ్ళు ఈ విధంగా చూడు ఏం చేస్తున్నారు. వాడు ఏం చేస్తున్నాడు చూసారా, చుట్టూ కూర్చున్నాడు. అట్లా చేయొచ్చా? చేయకూడదు కదా అట్లా. చూడండి, మనం యేసుక్రీస్తు పిల్లలం కాబట్టి చేయకూడదు. చూడండి, ఒక బొమ్మ పట్టుకొని ఇద్దరు గుంజుతున్నాం, అవునా లేదా? అట్లా మనము కొట్లాడుకోకూడదు కదా. అంతేకాకుండా ఇళ్ళల్లో చూడండి టీవీస్, పొరపాటు కూడా మనము టీవీస్ చూడకూడదు. అర్థమవుతుందా? అది ఏమైనా కావచ్చు, సీరియల్ కావచ్చు, సినిమాలు కావచ్చు, అది ఏదైనా కావచ్చు, మనము టీవీలు చూడకూడదు. తర్వాత రెండో చూడనా, ఇప్పుడు మెయిన్గా అందరికీ ఏంది నాన్నది, సెల్ ఫోన్స్ కానీ ట్యాబ్స్ కానీ ఏం చేస్తున్నారు చూడండి. ఈ విధంగా ఎక్కువసేపు గేమ్స్ ఆడడం కానీ, ఎక్కువసేపు షార్ట్స్ చూడడం కానీ చేస్తారా లేదా? అంత నవ్వుతున్నారంటే చూస్తున్నట్టే మీరంతా, అలా కదా. షార్ట్స్ చూడడం కానీ ఇట్లాంటి మనము చేయకూడదు అనమాట. ఇటు చూడండి, దొంగడు ఏం చేస్తుంటున్నాడు ఇక చూసినావా, మసాలా దుప్పటి కప్పుకొని ఎవరు కనపడడానికి ఏం చేస్తున్నాడు, సెల్ ఫోన్ చూస్తున్నాడు. మనల్ని ఎవరైనా చూస్తారు అట్లా? ఎవరైనా చూస్తారు రోజు అట్లా? ఎవరైనా చూస్తారు అట్లా? ఓకే, రైట్. అలా సో ఆ విధంగా మనము టైం వేస్ట్ చేయకూడదు. మమ్మీ డాడీ వాళ్ళకి తెలియకుండా ఈ విధంగా చేయాలనుకోకూడదు. ఇంకా కొంతమంది పిల్లలు ఎట్లుంటారంటే, సరే ఈ విధంగా మమ్మీ డాడీ వాళ్ళు దొరికిపోతున్న తర్వాత ఏమిరా ఎక్కువసేపు ఫోన్ వాడతావా, ఎక్కువసేపు ట్యాబ్ వాడతావా అని చెప్పేసి ఏం చేస్తారు పేరెంట్స్, ఒకటి కొట్టి తీసుకుంటారా లేదా తన తిన్నారా ఇట్లా తన తిన్నారా అంతా వెరీ గుడ్ రైట్ నాన్న. ఈ విధంగా సరే. అయితే కొంతమంది పిల్లలు ఏం చేస్తారంటే, మన టైం ఎక్కువ వేస్ట్ చేయొద్దు, ఆ ఫోన్ పక్కన పెట్టు అంటారు. అయితే కొంతమంది చూడండి, వాళ్ళకి ఎంత ఇష్టం అంటే ఆ గేమ్ అంటే, ఆ షార్ట్స్ అంటే ఎంత ఇష్టం అంటే, అన్నం గుర్తురాదు, బుక్స్ గుర్తురాదు కదా, ఏమి గుర్తురావు. కానీ చూడండి
పైకి చూడు ఆ విధంగా మన పేరెంట్స్ తీసుకున్నారంటే ట్యాబ్తో పాటు వాడు వెళ్ళిపోతున్నాడు కదా. చూడండి చూడండి ఒకవేళ అట్లే మరి కొట్టి తీసుకున్నాను అనుకోండి, అలగడం, అలిగి పక్కన మమ్మీ మీద అలగడము, అక్కడ డాడీ మీద అలగడము. ఆ విధంగా మనం ఉన్నామంటే మన ప్రార్థనలు దేవుడు వినడు. ఆ విధంగా మనం ఉన్నామంటే మనము సేవ్డ్ పీపుల్ లేదా రక్షింపబడిన పిల్లలు మనము కాము. ఆ విధంగా మనం ఉన్నామంటే మనము యేసుక్రీస్తు పిల్లలము కాము. ఇంతవరకు నేను చూపించినటువన్నీ మనం ఏదో చేయకూడదు. ఒకవేళ ఆ రకంగా చేసే వాళ్ళతో కూడా మనము ఫ్రెండ్షిప్ చేయకూడదని ఉద్దేశం అన్నమాట. అయితే మనం ఏం చేయాలా? ఇందాక మనము ప్రార్థన అనుకున్నాం కదా. ఏం ప్రార్థన? యేసుక్రీస్తు ప్రభువా నా పాపాలను క్షమించు, నువ్వు శిలువలో రక్తం కార్చినావు కదా, ఆ రక్తంతో నా ప్రతి పాపాన్ని కడుగు ప్రభువా అని. ఈ విధంగా మనం ఏం చేయాలా? చూడండి, గుడ్ బాయ్ గా మనం ఏం చేయాలంట? ఈ విధంగా ప్రార్థన చేసుకున్న పని అయితే మనం పరలోక రాజ్యంకి వెళ్ళిన తర్వాత మనమంతా పరలోక రాజ్యం. ఈ విధంగా మనం గుడ్ బాయ్ గుడ్ గర్ల్స్ గా ప్రార్థన చేసుకుంటూ ఈ విధంగా మనం చేసిందాక చూసిన అల్లంటే మనం చేయకపోతే ఎక్కడికి పోతాం? ఎక్కడికి పోతాం? ఎక్కడికి పోతాం? వెరీ గుడ్, పరలోకానికి వెళ్తాం. పరలోకానికి వెళ్తే దేవుడు ఏం చేస్తాడంట మనకు? చూడండి, మనం ఈ విధంగా మనల్ని ఈ విధంగా ఇన్వైట్ చేస్తాడంట. దేవుడు ఇన్వైట్ చేయడమే కాకుండా మనకు కిరీటాన్ని ఇస్తాడంట. ఇదే కాకుండా దేవుడు మనకు చాలా గిఫ్ట్స్ ఇస్తాడు. ఇంకా ఏదైనా చాలా అంటే చాలా గిఫ్ట్స్ ఇస్తాడు. మనం ఊహించలేము అంత గిఫ్ట్స్ ఇస్తాడు. అన్ని గిఫ్ట్స్ ఇస్తాడన్నమాట దేవుడు. ఎందుకంటే మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలా? రక్షింపబడాలా, దేవుని ప్రార్థన చేయాలా. తర్వాత ప్రతిరోజు మనం ఎట్లుండాలా? గుడ్ బాయ్ గుడ్ గర్ల్ గా ప్రతిరోజు మనము పరిశుద్ధంగా ఉండడానికి మనము ప్రయత్నం చేస్తూ ఉండాలా. ఈ రెండు ప్రయత్నాలు మనం చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? మన ప్రార్థన వినేవాడిగా ఉన్నాడు. దేవుడు మన ప్రార్థన వినేవాడిగా కాకుండా మనకు దేవుడు జవాబిచ్చేవాడిగా ఉన్నాడు. బైబిల్లో చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తూ వచ్చారంటే వాళ్ళు ప్రార్థన చేస్తూ వచ్చినారు, ప్రార్థనకు వాళ్ళు జవాబు పొందుతూ వచ్చినారు. అయితే కొంతమందిని మనం చూసుకుందాం. చూడండి, బైబిల్లో కొంతమంది ఉన్నారు. కొంతమంది వాళ్ళు ఏం చేస్తూ వచ్చారంటే దేవుడు బాగా నమ్మినారు. వాళ్ళ కష్టాల్లో, వాళ్ళ ఇబ్బందుల్లో అన్నిట్లో వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారంటే దేవుడు నమ్ముతూ వచ్చినారు, దేవుని దగ్గర నుంచి జవాబు పొందుతూ వచ్చినారు. అంతేకాకుండా ఈ లోకంలో వాళ్ళు గొప్ప గొప్ప కార్యం చేస్తూ వచ్చినారు. గొప్ప కార్యం చేస్తూ వచ్చినారు. వాటిలో చూడండి, సమ్ ప్రేయర్ఫుల్ పీపుల్ ఫ్రమ్ ద బైబుల్. చూడండి, ప్రార్థనా పరులు కొంతమంది. మొట్టమొదటిగా చూడండి, ఎవరన్నా లార్డ్ జీసస్ క్రైస్ట్ ఎవరు? యేసుక్రీస్తు ప్రభు కదా. యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన ఏం చేస్తూ వచ్చినాడంటే అందరి కోసం ఆయన ప్రార్థన చేస్తూ వచ్చినాడు. ఈ లోకానికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభు ప్రార్థన చేశాడు. ఎవరైనా విన్నారా యేసుక్రీస్తు ప్రభు ప్రార్థన చేసేది? విన్నారా? యేసుక్రీస్తు ప్రభు కొండలకి వెళ్ళి ప్రార్థన చేసేవాడు. తెలుసు కదా అందరికీ. కొండలకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉండేవాడు, అంటే దేవుడితో సంబంధం కలిగి ఉండేవాడు. రెండవదిగా యేసుక్రీస్తు ప్రభు వారు చూడు, తోటలో గెత్సెమనే వనంలో కూడా ఆయన ప్రార్థన చేస్తూ వచ్చినాడు. ఆయన చనిపోక ముందు కూడా ఆయన ప్రార్థన చేస్తూ వచ్చినాడు. అంతేకాకుండా ఆయన ఫ్రెండ్స్ అంటే ఆయన డిసైపుల్స్ అంటే ఆయన శిష్యులతో కూడా ఆయన ఉంటూ ఆయన ప్రార్థన చేస్తూ వచ్చినాడు కదా. యేసుక్రీస్తు ప్రభు చూడండి, కొండలకి వెళ్ళి ప్రార్థన చేసినాడు, గెత్సెమనే వనంకి వెళ్ళి ప్రార్థన చేస్తూ వచ్చినాడు. తన డిసైపుల్స్ కొరకు వాళ్ళ శిష్యులతో పాటు ఉంటూ ఆయన ప్రార్థన చేస్తూ వచ్చినాడు. దాని తర్వాత ఇప్పుడు కూడా హోల్ వరల్డ్ కొరకు, వరల్డ్ లో ఎక్కడో నేను ఎక్కడున్నా, నువ్వు ఎక్కడున్నావు, ఆ అబ్బాయి ఇక్కడ ఉన్నాడు, ఈ అమ్మాయి ఇక్కడ ఉంది, మనం అంతా ఇక్కడ ఉంటాం. హోల్ వరల్డ్ కొరకు కూడా ఆయన ఏం చేస్తూ వచ్చినాడు? ప్రార్థన చేస్తూ ఉన్నాడు. బైబుల్ ఏముందంటే ఆయన మన తరపున ఆయన విజ్ఞాపన చేస్తున్నాడంట. ఆ విజ్ఞాపన అంటే ఏంటంటే మన కొరకు దేవుణ్ణి ఆయన వేడుకుంటున్నాడు. నా బిడ్డ ఏమాత్రం నా బిడ్డ బ్యాడ్ గర్ల్ అవ్వకుండా సహాయం చేసే తండ్రి అని దేవుడు ఏం చేస్తున్నాడంటే మన తరపున తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు. మనం కూడా యేసుక్రీస్తు ప్రభు వల్లే మనం కూడా ప్రార్థన చేయాలా. ప్రార్థన చేసిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారు ఎంత గొప్ప కార్యం చేసినారా కదా. మనకందరికీ ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి వలనే, యేసుక్రీస్తు వారి ఉండే మనమంతా ఈ విధంగా ఉన్నాం. లేకపోతే మనం ఒకరికొకరు సంబంధమా? లేదు కదా. అయినప్పటికీ మనము యేసుక్రీస్తు వారి నుండి మనము ఎన్నో ఆశీర్వాదాలు మనం అంతా పొందుకోవడం అనమాట. అదే విధంగా ఫస్ట్ వచ్చేసి ఎవరైనా నాకు చూసుకున్న ఫస్ట్ వ్యక్తి ఎవరు? లార్డ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు వారు. నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఎవరి పేరు? అబ్రహాం. ఎప్పుడైనా విన్నారా అబ్రహాం గురించి కదా. ఆయన ఏమంటారు? అబ్రహాంని ఫాదర్ ఆఫ్ ఫెయిత్ అంటారు. తెలుగులో ఏమంటారు ఆయనకి? సీనియర్ పిల్లలు చెప్పాలా, ఊరికే ఉంటాట్లా. అబ్రహాం ఏమంటారు? విశ్వాసులకు
తండ్రి అంటారు అబ్రాహాముని కదా. ఆయన ఆయన దేవుడు ఏదైనా చెప్పినాడంటే దేవుడు తప్పకుండా చేస్తాడు అని చెప్పేసి ఆయన నమ్మినాడు. దాదాపు ఆయన కుమారుని కొరకు ఎన్ని సంవత్సరాలు ఆయన వెయిట్ చేశాడన్నా? దాదాపు 85 లేదా +15 అనుకోండి, సరే 100 years అయినా కుమారుని కొరకు ఆయన ప్రార్థన చేస్తూ వచ్చినాడు. దాని తర్వాత అబ్రాహాం జర్నీ మనకు అందరికి తెలుసు కదా కదా ఇరాక్ నుండి ఇజ్రాయెల్ వరకు, అదే ఊరు నుండి ఇజ్రాయెల్ వరకు ఆయన జర్నీ ఎంత అనమాట. ఈ విధంగా ఎన్నో సార్లు ఆయన రకరకాలుగా ఆయన ప్రార్థన చేసి ఆయన జీవితంలో ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు చేస్తూ వచ్చినాడు. ఇప్పటికీ ఎవరిని అడిగినా, క్రిస్టియన్స్ అడిగినా మీ పితరుడు ఎవరు చెప్తారా? అబ్రహాం అని చెప్తారు. ముస్లిమ్స్ అడిగినా అనుకోండి మీ పితరుడు ఎవరు చెప్తున్నారు? ఇబ్రహీం అంటారు. తర్వాత జూయిష్ పీపుల్ అడిగినాం అనుకోండి, ఎవరు మీ ఫాదర్ అంటే మా ఫాదర్ వచ్చేసి మేము అబ్రహాం సంతానం గర్వంగా చెప్పుకుంటారనమాట. అయితే ఒక్క కుమారుని కోసం 100 years వెయిట్ చేసినాడు ఆయన. దాని కొరకు ఆయన ఏం చేసినాడు? సమస్త జనంలోకి ఆయన ఏమైపోతూ వచ్చినాడు? తండ్రి అవుతూ వచ్చినాడు. ఎంతో మంది జనానికైనా తండ్రి అవుతూ వచ్చినాడు. ఈయన బాగా ప్రార్థన చేస్తూ వచ్చినాడు. అద్భుతకరం దేవుడి నుంచి ఆయన పొందుకున్న వ్యక్తిగా ఉన్నాడు. దాని తర్వాత 3వ వ్యక్తి ఎవరు ఇక్కడ? హన్నా కదా. ఆమె కూడా పిల్లలు లేరు కదా. పిల్లలు లేరు ఆమెకి. పిల్లలు లేకపోతే ఎంతో ఏడ్చుకుంటూ ఆమె ప్రార్థన చేసేదంట. ప్రతిరోజు వచ్చేదంట, ప్రతిరోజు ప్రార్థన చేసేదంట. కొంతమంది వచ్చి అప్పటికి ఏం చేసేవాళ్ళంట, నువ్వు ఏం చేస్తున్నావమ్మా, అంతసేపు మోకాల మీద నిద్రపోతున్నావు నువ్వేమన్నా, లేకపోతే ఏమన్నా తాకు వచ్చినావని రకరకాలుగా అనేవాళ్ళంట. అయినప్పటికీ ఆమె ఏ మాత్రం పట్టుదలగా ప్రార్థన చేసేదంట. ప్రార్థన చేస్తే దేవుడు ఆమెకి మంచి కొడుకుని, మంచి కుమారుని ఆమెకి దేవుడు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎంత మంచి కుమారుడు ఇస్తూ వచ్చినాడంటే, తల్లి ఏ విధంగా అయితే పెంచుతూ వచ్చిందో కుమారుడుగా ఏ విధంగా ఆయన చిన్ననాటి నుండే, చూడండి 4th వ్యక్తి ఎవరున్నాడా? శామ్యూయల్ కదా. చిన్ననాటి నుండే ఆయన ఏం చేస్తూ వచ్చినాడు? దేవుడి స్వరం వినే వ్యక్తిగా అయిపోతూ వచ్చినాడు. చిన్నప్పుడే, ఆయన చాలా చిన్నగా ఉన్నప్పుడే, మీ ఏజ్ లో ఉన్నప్పుడే ఆయన ఏం చేస్తూ వచ్చినాడు తెలుసా? దేవుడు ఆయన పిలుస్తూ వచ్చినాడు. దేవుడు ఆయనతో మాట్లాడుతూ వచ్చినాడు అనమాట. అంతగా ఆయన బాగా ప్రేయర్ఫుల్ మ్యాన్. తర్వాత దేవుడు ఆయన గొప్పగా వాడుకున్నాడు. దాని తర్వాత మనకు ఏలియాని చూస్తాం కదా. ఇప్పుడు ఆయన ఎంత అద్భుతకరం చేస్తూ వచ్చినాడు, చాలా చాలా అద్భుతకరం చేస్తూ వచ్చినాడు. ఆయన దాదాపు ఆయన ప్రారంభం చేస్తే పై నుంచి అగ్ని వచ్చి కట్టెలు కాల్చేసింది. అక్కడున్న రాజులు వాళ్ళకందరికీ ఎంతో అవమానం జరుగుతూ వచ్చింది. ఈ విధంగా ఆయన ఎన్నో అద్భుత కార్యాలు చేస్తూ వచ్చినాడు. అర్థమవుతుందా? దాని తర్వాత చూడండి, దాని తర్వాత ఎవరు? డానియల్ గురించి అందరూ తెలుసు కదా. డానియల్ రోజుకి ఆయన 3 సార్లు ప్రేయర్ చేసేవాడంట. ప్రేయర్ చేయండి రా బాబు, చేయండి అమ్మా చేయండి అంటే మనకు ప్రార్థన చేయడానికి ఇబ్బంది. కానీ డానియల్ టైంలో ఏం తెలుసా? పొర్రపాటున మోకాళ్ళ మనం చూసినామా, పొర్రపాటున చేతులు జోడించడం చూసినామా, తీసుకుపోవడం పోయి ఏం చేస్తారంట? సింహపోలో పడడం, పొరపాటున ఎక్కువ చేస్తే పోయి అగ్నిగుండంలో పడడం, అంతే, ఇంకేముండదు. తన్నడము, పనిష్మెంట్, క్లాస్ పెట్టి నిలబడము, మోకాళ్ళు ఇవన్నీ నడసవు కదా. ఏంది డైరెక్ట్ పోయి పటాష్ చంపేయడమే. ఏదైనా అయినప్పటికీ ఏం చేస్తాడంట? మీరు నన్ను చంపినా చంపుకోండి, మీరు ఏం చేస్తారో చేసుకోండి, నేను మటుకు ప్రార్థన చేయడం బాగుండు అని చెప్పేసి డానియల్ మంచి ప్రార్థన పరుడుగా ఉంటున్నాడు. ఆ విధంగా జీవితంలో ఎన్నో గొప్ప ఆశ్చర్యకారాలు చేస్తూ వచ్చినాడు. చుట్టూ సింహాలు ఉన్నాయి, అయినప్పటికీ ఆయన ఏం చేస్తూ వచ్చినాడు? ప్రార్థన చేస్తూ వచ్చినాడు. ఒక్క సింహం ఆయన్ని కనీసం ముట్టుకోలేదంట. మన ప్రార్థనలో అంత శక్తి ఉంటుంది. చాలాసార్లు మనం ప్రార్థన చేసుకోక చాలా విషయాల్లో బాధపడుతుంటాం. ప్రార్థన చేసుకోక చాలా విషయాల్లో మనకి ఏదైతే కావాలో అది మనం పొందుకోక చాలాసార్లు మనం బాధపడుతుంటాం. అందుకోసమే కొన్నిసార్లు ఏం చేస్తాం తెలుసా? మనం ప్రార్థన చేయకుండా మమ్మీని డాడీని అడిగామనుకోండి, దేవుడు ఏం చేస్తాడంటే మమ్మీ డాడీ వాళ్ళ మనసును కూడా దేవుడు ఏం చేస్తాడంటే దేవుడు కఠినంగా చేస్తాడంట. దేవుడు ఏం చేస్తాడు? మమ్మీ డాడీ వాళ్ళు కూడా ఒప్పుకోకుండా చేస్తాడంట. అందుకే మనం ఏం చేయాలన్నా? ఫస్ట్ ప్రార్థన చేయాలా. ప్రార్థన అంత ఇంపార్టెంట్ చెప్తున్నారు అనమాట. తర్వాత చూడండి, 7th ఎగ్జాంపుల్ ఎవరైనా జోనా. ఎవరు? జోనా. రైట్, జోనా. చూడండి ఈ విధంగా ఎక్కడి నుంచి ప్రార్థన చేస్తూ వచ్చాడా? చేప కడుపులో నుంచి ఒక చేప వచ్చి మింగేసింది. జోనా స్టోరీ అందరూ తెలుసు కదా.
ఒక చేప వచ్చింది, ఆయన మింగేసింది. చేప కడుపులో నుంచి ఆయన ప్రార్థన చేస్తూ వచ్చినాడు. దాని తర్వాత దేవుడు చూడండి, జోన ప్రార్థన విని ఆయన్ని బయటికి కట్టివేసిన తర్వాత ఆయన ఒక ఊరికి వెళ్ళడము, వాళ్ళకు దేవుడు చెప్పడము, వాళ్ళు కూడా బాగా నీళ్ళని విని దేవుని నమ్ముకొని వాళ్ళు కూడా అంత పరలోక రాజ్యమైనారని. అర్థమవుతుందా? అదనమాట. ఈ విధంగా జోన ఒక్క ప్రార్థన వల్ల ఆయన ఒక ఊరినంతా ఆయన రక్షించుకుంటూ వచ్చినాడు. అర్థమవుతుందా? చూడండి, చేప కడుపులో నుండి కూడా ఆయన జోన ప్రార్థన చేయబడుతూ వచ్చినాడు. దాని తర్వాత లిడియా అని ఒక సిస్టర్ ఉండేది అనమాట. ఆమెకి ప్రార్థన చేసే వాళ్ళన్నా, దేవుని వాక్యం చదివే వాళ్ళన్నా ఆమెకు చాలా ఇంట్రెస్ట్ అంట. అరే ఎవరో అక్కడ ప్రార్థన చేస్తున్నారేమో బహుశా అని అన్నప్పటికీ ఒక చోటుకి వెళ్ళింది. అక్కడికి వెళితే అప్పటికే తర్వాత పౌలు శీల వీళ్ళంతా అక్కడ బోధిస్తున్నారంట. వాళ్ళు అక్కడ బోధిస్తూ ఉంటే ఆమె ఏం చేస్తూ వచ్చింది, వాళ్ళ బోధన శ్రద్ధగా వింటూ వచ్చి వాళ్ళ ప్రార్థన గురించి, వాక్యం గురించి, యేసుక్రీస్తు ప్రభు వారి గురించి, ఏ విధంగా యేసుక్రీస్తు ప్రభు వారి కొరకు మరణించినాడో ఇవన్నీ ఆమె చెప్పడం ద్వారా ఆమె ఏం చేస్తూ వచ్చింది, ఆమె కుటుంబం వీళ్ళంతా రక్షింపబడి, లేదా వాళ్ళంతా దేవుని రక్తంతో వాళ్ళ పాపాలన్నీ కడగబడి వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారు, వాళ్ళ కుటుంబం అంతా బాప్తిసం పొందుతూ వచ్చిందంట. అర్థమవుతుందా? మా కుటుంబం అంతా బాప్తిసం పొందుతూ వచ్చింది. ఒక్క వ్యక్తి విశ్వాసం లేదా ఒక్క వ్యక్తి ప్రార్థన ద్వారా కుటుంబం అంతా ఆమె రక్షించుకోగలిగింది. దాని తర్వాత పౌలు శీల, పాల్ అండ్ సైలస్ వీళ్ళంతే. వీళ్ళు ఏం చేస్తూ వచ్చినారు, వీళ్ళు కూడా జైల్లో ఉన్నారు. జైల్లో ఉంటే బాగుంటుందా కదా? వాళ్ళు ఏం చేస్తున్నారు, ఫ్రీగా ఉంచుతారా, కట్టేసినారా? వాళ్ళు కట్టేసినా కూడా వాళ్ళు జైల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారు, వాళ్ళు ఇక్కడ ప్రేయర్ చేస్తున్నారు. అంతేకాకుండా చూడండి, వీళ్ళు ప్రేయర్ చేస్తున్నారని చెప్పేసి ఇటువంటి వీళ్ళు కాలు కట్టేసినారు. వాళ్ళు కాలు కట్టేస్తే చూడండి, వాళ్ళు అయినప్పటికీ ఏం చేస్తున్నారు, వాళ్ళు ఆటలు పాడుతున్నారు సంతోషంగా. జైల్లో ఉన్నా, ఎక్కడున్నా, ఏం చేస్తున్నా సరే మేము మా దేవునికి ఇష్టమైన పిల్లలుగా, ఇష్టమైన ప్రజలుగా ఉంటామని వీళ్ళు తీర్మానం చేసుకున్నారు. అంతేకాకుండా చూడనా, డేవిడ్ మనకందరూ తెలుసు కదా, డేవిడ్ ఆయన కూడా ఈ విధంగా దేవుడికి ప్రార్థన చేస్తూ, ఇంకా చెబుతూ అనేక విషయంలో దేవుడి గురించి పాటలు పాడుతూ ఈ విధంగా ఆయన ఉంటూ ఎన్నో అద్భుతకరమైన ఆశ్చర్యాలు చేస్తూ వచ్చినాడు కదా. దేవుడు ఇంత చిన్నవాడిలా ఉంటాడు, గొల్లియాతు కూడా ఆయన చంపగలిగినాడంటే ఆయన దేవుడి మీద నమ్మకము, ఆయన దేవుడు నమ్ముకున్నాడు. రెండోది ఈ విధంగా ఆయన గొల్లియాతు కూడా చంపగలిగినాడు అనమాట. దాని తర్వాత చూడండి, ఇక్కడ ఎవరైనా రోజే అనే చిన్న అమ్మాయి అనమాట. చిన్న అమ్మాయి, చాలా చిన్న అమ్మాయి. ఈ విధంగా ఆమె ఏం చేస్తూ వచ్చిందంటే, పేతురు ఆయన అప్పటికి జైల్లో ఉంటాడు అనమాట. అప్పుడైతే మరి ప్రార్థన ద్వారా మనం గొప్ప గొప్ప కార్యాలు చేసుకోవచ్చు అని విన్నాం కదా. పేతురు జైల్లో ఉన్నప్పుడు ఇక్కడ ఇంటి వాళ్ళంతా వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళంట. వాళ్ళంతా ప్రార్థన చేస్తూ ఉన్నారు. అయితే దేవుడు ఆశ్చర్యంగా ఒక దూతను పంపి పేతురుని జైలు నుంచి బయటకు తీసుకుని వస్తాడనమాట. జైలు నుంచి బయటకు తీసుకుని తర్వాత పేతురు ఏం చేస్తాడంటే, ఈ విధంగా డోర్ బయట ఉండి నాక్ చేస్తున్నప్పుడు అక్కడ వాళ్ళంతా ప్రార్థనలో ఉంటారు. అయితే ఒక చిన్న అమ్మాయి మటుకు ఆ పేతురు స్వరం వింటది అనమాట. పేతురు స్వరం విని ఆ ఉరికెత్తి పరిగెత్తుకుంటూ వచ్చి చూస్తుంది. పోయి వాళ్ళకి చెప్తుంది, పేతురు వచ్చినాడంటే వాళ్ళంతా ప్రార్థన చేస్తున్నారు. కానీ వాళ్ళు ఏమంటారంటే, మనము ఆ జైల్లో ఉంటే ఎట్లా వస్తాడు అని ఈ పాపని తిడతారు. నీకేమైనా పిచ్చి పట్టిందా అని ఈ అమ్మాయిని తిడతారు అనమాట. అయినప్పటికీ ఆమె అస్సలు నమ్మదు. ఆమె పొరపాటు కూడా వాళ్ళ మాట వినకుండా, పేతురు వచ్చినాడు, మనం ప్రార్థన చేసినాం, పేతురు వచ్చినాడు నమ్ముతుంది అన్న. ఆ విధంగా వాళ్ళంతా వచ్చి చూస్తే పేతురు వస్తాడనమాట. వాళ్ళకందరికీ ఒకసారి సర్ప్రైజ్. అర్థమవుతుందా? సరే, మనం చాలా ఎంతమంది చూసుకున్నాం దాదాపు మనము యేసుక్రీస్తు ప్రభువుని చూసుకున్నాం, తర్వాత అబ్రహాం, వెరీ గుడ్, అబ్రహాం చూసుకున్నాం, తర్వాత వెరీ గుడ్, హన్నాను చూసుకున్నాం, తర్వాత శామ్యూయల్ చూసుకున్నాం, వెరీ గుడ్, తర్వాత డానియల్, వెరీ గుడ్, డానియల్ చూసుకున్నాం, తర్వాత లీడియా, వెరీ గుడ్, తర్వాత కదా జోనాను చూసుకున్నాం, తర్వాత లీడియాను చూసుకున్నాం, తర్వాత రోజే కదా డేవిడ్ చూసుకున్నాం, తర్వాత రోజేని చూసుకున్నాం. అయితే ఇప్పుడు వింటున్నారంతా ఇప్పుడు అయిపోతుంది, లెసన్ అయిపోయింది. అయితే వీళ్ళంతా ఏం చేస్తూ వచ్చినారు, ప్రార్థన చేసి దేవుని దగ్గర నుంచి జవాబు పొంది గొప్ప గొప్ప కార్యం చేస్తూ వచ్చినారు కదా. సరే, ఇప్పుడు మనం కూడా మన ప్రార్థన దేవుడికి వినాలి. మనకందరికి ఇష్టం ఉంది కదా. మన ప్రార్థన చేసినప్పుడు దేవుడు వినకుండా ఉండాలని ఎవరికైనా ఉందా? లేదు కదా. దేవుడు మన ప్రార్థన వినాలని అందరికీ ఉంది కదా. ఎంతమందికి మీరు ప్రార్థన చేస్తే దేవుడు విని
మీకు మీ జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు చేయాలని ఎంతమంది అనుకుంటున్నారా? ఎంతమందికి ప్రార్థన చేయాలని దేవుడు నా మాట వినాలా, దేవుడు నా ప్రార్థన వినాలా? సో నేను కూడా ఒక గుడ్ బాయ్ గుడ్ గర్ల్, నేను కూడా ఒక వండర్ బాయ్ లాగా అవ్వాలా, వీళ్ళలాగా నేను కూడా గొప్ప గొప్ప కార్యం చేయాలి ఎంతమంది అనుకుంటున్నారా? అయితే చూడండి, ఇప్పుడంతా మనమంతా ఏం చేయాలంటే వీళ్ళు ఏం చేస్తూ వచ్చినారు? ప్రార్థన చేస్తూ వచ్చినారు. సో మనం కూడా ఏం చేయాలి? మన జీవితంలో తీర్మానం తీసుకోవాలా. ఏం చేయాలా? మనము పర్సనల్ ప్రేయర్ చేసుకోవాలా. అర్థమవుతుందా? వింటున్నారా? ఫ్యామిలీ ప్రేయర్ చేసుకోవాలా. వింటున్నారంటారా? వెరీ గుడ్. ఫ్యామిలీ ప్రేయర్ చేసుకోవాలా. అంతేకాకుండా మనం ఏం చేయాలా? దేవుడు మన ప్రార్థన చేయాలంటే ఏం చేయాలన్నా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలా? మనము రక్షింపబడాలా. ఏం చేయాలా? రక్షింపబడాలా. రెండవదిగా మనము పరిశుద్ధంగా ఉండడానికి, లేదా గుడ్ బాయ్ గా గుడ్ గర్ల్ గా, లేదా బ్యాడ్ ఫ్రెండ్స్ తో ఉండకుండా మనము ప్రాక్టీస్ చేయాలా ప్రతిరోజు. ఆ విధంగా చేస్తే మనం దేవుడు వీళ్ళందరూ చూపించిన వాళ్ళకంటే ఎక్కువ మన జీవితంలో దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేసేవాడిగా ఉంటాడు. సరే నాన్న, ప్రార్థన చేసుకుందాం. మరి టైం అయిపోయినట్టుంది. ప్రార్థన చేసుకుందామా? రైట్, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన నాన్న, ప్రార్థన, మోకాళ్ళం గల ప్రార్థన. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. రైట్ అన్న, ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమ ప్రియ పట్లకి తండ్రి, మహోన్నతుడా, మా దేవుడా, సత్యదేవుడా, మరోసారి సన్నిలో చేయండి ప్రభావ. మరి లెసన్ విషయంలో సహాయం చేస్తూ వచ్చావు, నీకు ఎంతో ఉన్నాను. ప్రార్థన విషయంలో ప్రభావ, మరి మీ పిల్లలకు ప్రభావపడినైనా కొన్ని విషయాలు చెప్పగలిగినా దేవా జ్ఞానం చేసుకొని చిన్న హృదయాల్లో తీసుకురావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. వ్యక్తిగతంగా పిల్లలు ప్రభావం ప్రార్థన చేసుకున్న అలవాటు మన అలవర్చుకోవడానికి సహాయం చేయండి. కుటుంబ ప్రార్థన లేని కుటుంబాల్లో ప్రభావ మీరే కుటుంబ ప్రార్థన ప్రార్థిస్తున్నాం. దేవా జ్ఞానం చేసుకొని ప్రార్థన ద్వారా ప్రభావం మేము మా కుటుంబాలు, మా పిల్లలు, మా కుటుంబాలు నేను నీ గురించి అద్భుతకరమైన ప్రభావం, మరి ఆశ్చర్యకరమైన ప్రభావం, మరి మేము పొందుకోవడానికి మా కుటుంబాలను తీసుకురావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. వారంతా మీరు తోడుగా ఉండి వర్షాలు ఎక్కువగా ఉన్నాయి. పిల్లలకు నా ప్రభావ చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ తగ్గిస్తూ సంపూర్ణంగా తప్పిస్తూ ప్రభావ మీ కాపుదాలను తీసుకురావాల్సిందిగా ప్రార్థిస్తూ ప్రభావ చేతికి అప్పగిస్తూ తిరిగి ప్రభావం వచ్చే ఆదివారం ప్రభావ ఈ విధంగా ప్రభావ మరి ఇంతకన్నా ఎక్కువ పిల్లలతో ప్రభావం స్థుతించే భాగ్యం నాకు మా తీసుకురావాల్సిందిగా ప్రార్థిస్తూ టీచర్ల పరిచయంగా వారి ప్రయాసం బట్టి వందనాలు ఇస్తూ ప్రభు చూపించి వారికి కావాల్సిన ప్రతి వారి మధ్యలో వారికి అనుగ్రహించుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నా పేరిట స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి.